రామాయణంలో రాణి యాక్చువల్‌గా మనం పుస్తకాల్లో వినటము, పురాణాల్లో తెలుసుకోవటము తప్ప విజువల్‌గా సీతాదేవి ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చూడలేదు. ఓకే. ఫస్ట్ ఒక మైండ్‌లో పడేటువంటి క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తదంటే ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక రోజుల్లో అంజలీదేవి గారు సీత క్యారెక్టర్ చేశారు. రీసెంట్‌గా చూసుకుంటే నయనతార కూడా చేశారు. 'ఆదిపురుష్'లో సీత క్యారెక్టరు. సో ఇలాగ కొన్ని సీత క్యారెక్టర్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఒక విజువల్ అనేది మైండ్లో నిలిచిపోతుంది. అలా నిలిచిపోయినటువంటి విజువల్ అందరికీ దీపిక గారు. రామాయణం సీతాదేవి అనగానే దీపిక గారిని చూడంగానే నిజంగా సీతాదేవి ఇలా ఉంటుందా, గోవిల్ని చూస్తే రాముడు ఇలా ఉంటాడా అనేసి మనకి విజువల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రామాయణం అని అనగానే టక్కన మన మైండ్లో ఆ విజువల్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు సాయి పల్లవి మీద ఇంత ట్రోలింగ్ అనేది జరుగుతుంది? సాయి పల్లవి అసలు సీతగా సెట్ అవ్వలేదా? తెలుగులో సెట్ అవ్వలేదా? బాలీవుడ్ వాళ్ళు ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు? సో ఆమె మీద నెగిటివ్గా చాలామంది ఎందుకు ఇంప్రెస్ అవ్వలేకపోతున్నారు? అసలు ఈ రామాయణం ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి రామాయణం ట్రైలర్ని ఎంజాయ్ చేయడం కన్నా ఎక్కువ ట్రోలింగుల మీదే నడిచిపోతుంది. ఇప్పటి వరకు అసలు ఫుల్ ట్రోలింగ్, ఒక పక్క హనుమంతు లేదని ట్రోలింగ్, ఒక పక్క అది ట్రైలర్ బాగాలేదని ట్రోలింగ్, అన్ని రకాల ట్రోల్స్తోనే మరి 4,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టి ఇన్ని ట్రోల్స్ ఎందుకు చేసుకుంటున్నారు? అసలు సీతాదేవిగా ఎందుకు సాయి పల్లవిని అందరూ చూడలేకపోతున్నారు అనేది పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. సో మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఓకే. సాయి పల్లవి యాక్చువల్గా సాయి పల్లవి అనగానే మనకి హైబ్రిడ్ పిల్ల. సో ఈ డైలాగులన్నీ గుర్తుకొస్తుంది. బాడుకో, బలిసిందారా, పొక్కలేర కొడతా, అంటే ఒక తెలంగాణ యాసతోటి మాట్లాడుతున్నటువంటి క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి అన్నమాట. సో అలాంటి ఆమె సాయి పల్లవి వాయిస్ కూడా ఏంటంటే కొంత డిఫరెంట్ వాయిస్. అందరూ హీరోయిన్లకి ఉండేటువంటి వాయిస్ కన్నా ఆ రస్కీ వాయిస్ అనేది సాయి పల్లవికి ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రస్కీ వాయిస్లు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతాయి అనమాట. ఆ రస్కీ వాయిస్ వల్ల కూడా వాళ్ళ వాళ్ళ అంటే మనిషి ఆకారం ఎలా ఉన్నా కానీ కొంత సెట్ అయిపోతూ ఉంటారనమాట. సో అలాగా ఆ రస్కీ వాయిస్ తోటి చాలా క్యారెక్టర్స్ యాక్టింగ్ విషయంలో ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సాయి పల్లవి 100% న్యాచురల్ యాక్టర్. దాంట్లో ఏ రకమైనటువంటి డిస్ప్యూట్ అయితే లేదు. ఏ సినిమా అయినా సరే హీరోయిన్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా, మీరు ఫిదా అనేది తీసుకోండి, లేకపోతే మన నా చైతన్య సినిమా తీసుకోండి, ఏ సినిమా అన్నా చూడండి యాక్టింగ్ సూపర్గా చేస్తుంది. ఎందుకు సాయి పల్లవిని సీతాదేవిగా చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నారు? ఐ మీన్ టు సే ఆ పర్టికులర్ విజువల్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ హస్కీ టోన్ ఏదైతే ఉందో అది సీతమ్మ వారి టోన్ లాగా అనిపించట్లేదు. ఓకే. మనం ఇప్పుడు ఒక అంజనీల్ దేవిని చూసాము, ఒక నయనతారని చూసాము. సో ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ సీతమ్మ వారిని అలా చూస్తే అరే నిజంగా సీతమ్మ వారా అనేటువంటి విజువల్ ఆ దీపిక గారు పాత రామానంద్ సాగర్ రామాయణంలో చూసినటువంటి దీపిక గారు కానీ, సో వీళ్ళందరి విజువల్స్ ఏంటంటే ఒక కొంత న్యాచురాలిటీ అనేది క్రియేట్ చేస్తాయి. సో యాక్టింగ్ పరంగా సాయి పల్లవి బాగున్నా కానీ ఏంటంటే ఆ న్యాచురాలిటీ సీతగా ఆ పవర్ అనేది రాలేదు అనేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఏంటంటే అంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టరు తీసేది బాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ డైరెక్టర్సు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోయిన్ కూడా అందులో సెలెక్ట్ కాలేదు. సో దాంతో ఏంటంటే వాళ్ళకి కొంత జలసి కూడా ఉండి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు చూసుకుంటే సాయి పల్లవి మీద కొంత వివాదాస్పద ఇవి కూడా ఉన్నాయి. ఆమె ఏదో ఆర్మీ గురించి మాట్లాడిందని చెప్పేసి ఆమె మీద దేశమంతా కేసులు పెట్టడము, తర్వాత సో ఏదో ఒక సినిమా ప్రమోషన్ అప్పుడు జరిగినటువంటి మరి ప్రెస్ మీట్లోనో ఎక్కడో కొంత నోరు జారడం అనేది జరిగింది. తర్వాత అక్కడిక్కడ కేసులు అవి పెట్టారు. తర్వాత ఇలాంటివన్నీ ఏంటంటే కొంత వ్యతిరేకత, అంటే ఆమె మీద ఆ హిందూ భావానికి ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నట్టు కొంత సోషల్ మీడియాలో నడుస్తుంది డిస్కషను. దాంతోపాటు అసలు ఏంటంటే క్యారెక్టర్కి సూట్ కాలేదు. మరి 4,000 కోట్ల ఖర్చు పెట్టి రామాయణం తీసినటువంటి వీళ్ళు మేకింగ్ చేసేటప్పుడు ఆ డబ్బింగ్ అన్నా మారిస్తే బాగుండేదా? కొన్ని క్యారెక్టర్స్కి ఇప్పుడు రాముడిగా రణ్వీర్ సింగ్ సెట్ కాలేదని చెప్పి కొంతమంది అంటారు, సీతగా ఈమె సెట్ కాలేదంటారు, అసలు వీళ్ళిద్దరి కాంబినేషనే బాగాలేదంటారు. సో ట్రోలింగ్స్ రకరకాలుగా అయితే జరుగుతున్నాయి అనమాట. మరి ఎందుకు వీళ్ళు జాగ్రత్త పడలేదు? అట్లీస్ట్ డబ్బింగ్ తెలుగుకి వచ్చేటప్పటికి కొంత హిందీలో ఎట్లయినా ఆమెకి హిందీ వచ్చినా రాకపోయినా డబ్బింగ్ అనేది ఖచ్చితంగా పెడతారు. కాబట్టి తెలుగుకి వచ్చేటప్పటికి ఆ డబ్బింగ్ అనేనా కొంచెం వేరే వాళ్ళని పెడితే బాగుండేదేమో అని కూడా అంటున్నారనమాట.
మరి ఆ హస్కీ వాయిస్ సెట్ అవ్వలేదా? లేకపోతే ఈమె మీద ఆల్రెడీ కొంత నెగటివిటీ ఉండటం వల్ల ఆ పర్టిక్యులర్ ఎవరైతే గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ వాళ్ళు వీళ్ళు ఈమెను వ్యతిరేకించి చూడలేకపోతున్నారా? మరి బాలీవుడ్ వైపు నుంచి ఎవరు సెలెక్ట్ కాలేదని చెప్పి జెలసీ తోటి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారా? లేదు అసలు నిజంగా ఈమె సెట్ కాలేదా? పోనీ ఈమె ఒకవేళ సెట్ అయింది అనే ఫీలింగ్ మనకి రావాలంటే పాత విజువల్స్ ఏమైతే ఉన్నాయో ఒక అంజలిదేవి గారో, లేకపోతే ఒక దీపిక గారో, లేకపోతే ఒక నయనతార గారో ఇలాంటి వీళ్ళందరూ సీత క్యారెక్టర్లు అన్నీ చేశారు కదా. ఒక నిండుదనం అనేది కనిపించింది కాబట్టి ఆ నిండుదనం సాయి పల్లవిలో కనిపించట్లేదా? అంటే సాయి పల్లవి ఇంకా అంత మెచ్యూర్డ్ లెవెల్ యాక్టింగ్ చేసే అంత పెద్ద క్యారెక్టర్ చేయలేకపోతున్నారా అనేది కరెక్ట్గా తెలియదు. కానీ ట్రోల్స్ విపరీతంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. నాకేమనిపించిందంటే యాక్చువల్గా కొంత అంటే మంచి హైటు అంటే ఈ ఆడిషన్కి కూడా వేరే 2-3 వచ్చారు, కానీ వాళ్ళని మరి ఎందుకు పెట్టుకోలేదు ఏంటనేది తెలియదులే. కానీ బట్ సాయి పల్లవిని అసలు ఎందుకు సీతాదేవిగా పెట్టుకున్నారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. ఇంకెవరు దొరకలేదు ఆర్టిస్టులు అంత పవర్ఫుల్ క్యారెక్టర్కి అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే యాక్టింగ్ ఇంపార్టెంట్ కదా, మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఫిజికల్ లుక్ ఇంపార్టెంట్, యాక్టింగ్ ఇంపార్టెంట్. ఫిజికల్ లుక్ కొంతవరకు ఏంటంటే మేనేజ్ చేయొచ్చు, కానీ యాక్టింగ్ సరిగ్గా రాకపోతే ఎంత పెద్ద కట్అవుట్ పెట్టినా కానీ దానికి పవర్ అనేది రాదు. సో అంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తుంది. ఒక్క వాయిస్ దగ్గరే కాస్త అందరూ ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనేటువంటి ట్రోలింగ్ జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఆ హస్కీ రఫ్ వాయిస్ ఏదైతే ఉందో, సో మనము ఆ సీతాదేవిని చూసినప్పుడల్లా మనకు ఆ ఫిదా హైబ్రిడ్ పిల్ల, సో ఎంసీఏలో అట్లా వస్తావా పోతావా అని ఇట్లా మాట్లాడడం ఇలాంటివే గుర్తుకొస్తున్నాయి తప్ప మనం ఒక సీతాదేవిని చూసిన ఫీలింగ్ రావట్లేదు అనేసి సోషల్ మీడియాలో డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. మరి చూద్దాం మరి ఇది ఎటు పోతుందో. ఎందుకంటే నెగిటివిటీ అనేది ట్రైలర్లోనే స్టార్ట్ అయితే తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎంజాయ్ చేయలేకపోతే చూడండి ఆదిపురుష్ సంగతి ఏమైంది. ఆదిపురుష్ని అలాగనే విపరీతంగా అసలు ట్రోలింగ్ అది చెప్పుకోవడానికి కూడా బాగాలేదు, అది మరీ ఘోరంగా ఉంది. అసలు ఇట్లా లాక్కెళ్తుంటే గాల్లో సీతమ్మారు వెళ్ళడం ఇదంతా. ఆదిపురుషు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, కానీ సినిమా పరంగా వేస్ట్. అసలు అది ఏం లేదు, అది దాంట్లో అర్థం లేదు. అంటే అందరికీ ఒక గ్రాఫిక్స్ కోసం సినిమా తీశారు తప్ప అదేదో చూపించడానికి సినిమా తీయాలి. కానీ ఏంటంటే క్యారెక్టర్స్, యాక్టర్స్, ఒక సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ క్యారెక్టరు, సో తర్వాత మన ప్రభాస్ పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలాగా ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండేటప్పటికి ఏంటంటే కొంత చూడడానికి సాస్ ఇచ్చారు కానీ ఎవ్వరికి నచ్చలే. ఇప్పుడు మరి అదే కోవలో ఇది కూడా వెళ్తుందా? రేపొద్దున తీరా వచ్చిన తర్వాత మనకి 10 నిమిషాలు పావుగంట చూడంగానే అబ్బా భరించలేకపోతున్నారు నాయన అని చెప్పి థియేటర్లోంచి బయటకు వచ్చేలాగా ఉంటుందా, లేదే ఇదొక విజువల్ వండర్ అవుతుందా అనేది మాత్రం తెలియదు. కానీ ట్రోలింగ్స్ మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. అసలు 1 కాదు 2 కాదు. ఇప్పుడు రావణాసురుడిని యష్గా చూపించారు, కానీ ఒక 10 తలకాయలు ఉన్న సీను ఎక్కడ కనిపించలా. ఎక్కడ అసలు ఆ 10 తలకాయలు ఉన్నటువంటి సీన్ అనేది ఇంత గ్రాఫిక్స్లో మేనేజ్ చేశారు, కానీ అసలు అలాంటి సీనే ఎక్కడ పెట్టాల. రావణాసురుడు అనగానే అలా గంభీరంగా 10 తలకాయలు వేసుకొని అట్లీస్ట్ ఏదో ఒక చోట పెట్టింటే బాగుండేదేమో అన్నట్టు అనిపించేది అనమాట. సో కానీ ఎక్కడ కూడా అంత గొప్పగా ఈ రామాయణం ట్రైలర్ మాత్రం సక్సెస్ఫుల్గా అందరూ ఎంజాయ్ చేసి అబ్బా అద్దుర్స్ అనేటువంటి ఫీలింగ్ అయితే రాలేదు. ఎస్పెషల్లీ సీతాదేవిగా సాయి పల్లవి మాత్రం ఖచ్చితంగా మైనసే అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. దాని గురించే విపరీతమైన డిస్కషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ సాయి పల్లవి బదులు అసలు మీరు ఇంతకుముందు వచ్చినటువంటి సీతాదేవి, ఒక అంజలిదేవి గారు కానీ, లేకపోతే నయనతార కానీ, సో దీపిక గారు కానీ, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? అంటే ఎవరిని చూస్తే మీకు విజువల్ అలా ఫీలింగ్ సీతాదేవి గారి ఫీలింగ్ వస్తుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో సాయి పల్లవి సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.